So there is a contract between two people. A is the seller, B is the buyer. So between these two there is a contract. There is a contract. So regarding a specified thing or a specified item. Specified thing or a specified item. అంటే specific nothing but the parties are primarily identify the good. The parties are primarily identified. So the contract jarugutundandi. It is the it is a thing. So there is a contract between A and B regarding duster. So దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ జరుగుతుంది. సో ఈ వస్తువుని స్పెసిఫిక్గా ఏ అనేవాడు బి అనేవాడికి చూపించాడు. అర్థమైంది మీకు? అంటే ఒక పర్టికులర్గా ఒక వస్తువు కోసము ఆ వస్తువుని చూసి మనం కాంట్రాక్ట్ చేసుకుంటే, వస్తువుని చూసి మనం ఒప్పందం చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటారు. స్పెసిఫిక్ సేల్ ఆఫ్ గూడ్స్ అంటే స్పెసిఫిక్ అంటే చూడండి, ఏదైనా ఒక మొబైల్ కావచ్చు, సెల్ ఏదైనా ఒక పర్టికులర్ పెన్ను. సో పర్టికులర్ పెన్ను, సో ఇట్ ఈస్ ద రేనాల్డ్ పెన్. సో ఈ పర్టికులర్ రేనాల్డ్ పెన్ మీదే మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే దట్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటారు. సో బిఫోర్ ద కాంట్రాక్ట్, సో ద పార్టీస్ ఆర్ ఐడెంటిఫై ద రేనాల్డ్ పెన్. మీకు అర్థమవుతుందా? ద పార్టీస్ ఆర్ ఐడెంటిఫైడ్ ద పెన్. చెప్పండి. So then specific the parties are identified the good. మీకు అర్థమవుతుందండి రమేష్ గారు? సో ఏ ఈజ్ ద పర్సన్, బి ఈజ్ ద పర్సన్, ఏ ఈజ్ ద సెల్లర్, బి ఈజ్ ద బయ్యర్. సో ఇట్ ఈస్ ద దిస్ పెన్ ఈజ్ బిలాంగ్ టు రేనాల్డ్ కంపెనీ. సో దిస్ పెన్ ఈజ్ ద there is agreement between A and B regarding the pen. So this pen is Reynolds pen. దిస్ పెన్ ఇప్పుడు కొనుక్కునేవాడు ఏం చూసుకుంటాడు, ఈ బి అనేవాడు ఈ పెన్ను చూసుకుని 1-2 సార్లు చూసుకుని, సో దీని మీదే నాకు అగ్రిమెంట్ అవుతుంది, ఈ రేనాల్డ్ పెన్ మీద అగ్రిమెంట్ అవుతుంది, పైన సిల్వర్ కలర్ ఉంది, కింద బ్లాక్ ఉంది, మళ్ళీ కింద మరలా సిల్వర్ కలర్ ఉంది. సో దీస్ ఆర్ ది కండిషన్స్, సిల్వర్ బ్లాక్. సో దిస్ కంపెనీ, దిస్ పెన్ బిలాంగ్ టు ద రేనాల్డ్ కంపెనీ. Specifications. This it is depend upon the specification of the good. Okay. So that is known as specific sale of goods అంటారు. అర్థమైన స్పెసిఫిక్ కాంట్రాక్ట్. ఓకే సార్, మీరు ఇప్పుడు చూడండి, మొబైల్ ఫోన్కి వెళ్ళిన ఐ10 ఫోన్ కొనాలనుకున్న ఐ10 ఫోన్ని చూసి తీసుకున్నారు. దాన్ని స్పెసిఫిక్గా దాని క్వాలిటీస్ అన్నీ కూడా మీకు ఆ కండిషన్లో ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటారు. చూడండి, ఇది ఎక్కడిది? ఇది ఎగ్జిస్టింగ్ గూడ్స్లో స్పెసిఫిక్ గూడ్స్ ఇది వన్ ఆఫ్ ది గూడ్స్. సో ఇన్ దిస్ స్పెసిఫిక్ గూడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ద పార్టీస్ దీన్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొకటి చూడండి, ఇది విన్నారు కదా, స్పెసిఫిక్ గూడ్స్ అన్నా. వాట్ ఈస్ మీన్ బై స్పెసిఫిక్ గూడ్స్? దోస్ బయర్ కెన్ ఐడెంటిఫై ద గూడ్స్ వాట్ ఎవర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ రిగార్డింగ్ ద ఎనీ ఐటమ్, సచ్ ఐటమ్ ఐడెంటిఫైడ్ బై ద పార్టీ. ఏ పార్టీ? ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు కొనుక్కుంటారు? పర్టికులర్గా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కంపల్సరీగా ఆ వస్తువుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సో దాన్ని బేస్ చేసుకుని కొనుక్కుంటారు. క్లియర్ అండి? సో దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటారు. సో అట్లా కాకుండా సార్ చెప్పండి. సో మల్టిపుల్ బయర్స్
నాట్ ఏ సింగిల్ పర్సన్, ఎంతమంది అయినా బయర్స్ ఉండొచ్చు సార్. సో ఇక్కడ సో CDEF, సో దీస్ ఆర్ ఆల్ బయర్స్. అంతమంది కొనుక్కోవచ్చు కదా. సో అంతమందికి ఏదైనా సప్లై చేసే కెపాసిటీ ఉంటే చూడండి ఇక్కడ ఇప్పుడు మర్చెంట్ అసోసియేషన్ అంటాం. సో మర్చెంట్ అసోసియేషన్లో కొంతమంది మర్చెంట్స్ అంతా అసోసియేషన్గా ఉంటారు. సో అసోసియేషన్కి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి షాప్స్ ఉంటాయి. షాప్స్ అని వాళ్ళందరూ కలెక్టివ్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి వాళ్ళందరూ కలెక్టివ్గా తెచ్చుకుంటారు. సో కలెక్టివ్గా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఒకే యూనిట్ కింద అగ్రిమెంట్కి వెళ్తారు. ఎవరితోటి? సో దీస్ మర్చెంట్ అసోసియేషన్ కలెక్టివ్లీ అప్రోచ్ ద మ్యానుఫ్యాక్చర్. సో దెర్ ఈజ్ ఎ అగ్రిమెంట్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ద క్లాత్ మర్చెంట్ అసోసియేషన్. అంటే ఇదంతా ఏమవుతుందండి? ఇట్ ఈస్ అ సింగిల్ పార్టీ. It is the single party. All the merchant association known as a single party. The other party is manufacturer. So there is an agreement between the manufacturer and the merchant association. Clear, sir? Okay. So specific nothing but particular అంటామండి. ఏదైతే మనం చూసుకుంటామో దాన్నే పర్టికులర్గా చేస్తాం. రెండోది జనరిక్ ఆర్ జనరల్. జనరిక్ అగ్రిమెంట్. జనరిక్ అగ్రిమెంట్ జనరిక్ మీన్స్ నథింగ్ బట్ జనరల్. చూడండి ఇక్కడ. సో దేర్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ A and B. A is the seller, B is the buyer. So there is an agreement between the A and B. A is the seller, B is the buyer. So regarding ఒక మొబైల్ తీసుకుందాం. regarding mobile. So A is the shopkeeper, shop owner. A maintain the shell shop. So in his cell shop there are so many cell companies, cells. So B, there is an agreement between the A and B regarding the cell phone. మాట. ఏ సెల్ ఫోన్ ఇది? There is an agreement between A and B regarding the cell phone. What type of company cell phone? Anything. So but the cell phone అంతే. సో ఏదో కంపెనీ ఫోన్. ఏ ఫోను? ఏ అనేవాడికి బి అనేవాడికి అగ్రిమెంట్ అయింది. సో పలానా నాకు ఒక సెల్ ఫోన్ కావాలి. సో ఇతని దగ్గర 20 సెల్ ఫోన్స్ ఉన్నాయి షాప్లో. సో 20 సెల్ ఫోన్లో ఎందులో నాకు ఒక సెల్ ఫోన్ కావాలి. సో 20 సెల్ ఫోన్లో ఏ సెల్ ఫోన్ ఇస్తాడు? ఎనీ సెల్ ఫోన్స్ అమాంగ్ ద 20. ఎనీ సెల్ ఫోన్ అమాంగ్ ద 20 ఐటమ్స్ యూ కెన్ గివ్ టు ద బి. అప్పుడు బి అనేవాడు ఏమన్నా వాడిని అడగడానికి రైట్స్ ఉన్నాయా? నువ్వు అది ఇచ్చేవేంటి ఇది ఇచ్చేవేంటని? ఎందుకని? దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. వాట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ డన్ బిట్వీన్ ద ఏ అండ్ బి రిగార్డింగ్ సెల్ ఫోన్ ఓన్లీ. ఒక ఫోన్ కోసం నాకు అగ్రిమెంట్. నీకు షాప్ ఉంది, నాకు ఫోన్ కావాలి, నాకు సెల్ ఫోన్ తీసుకురా, మీకు 10,000 ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? సాయంత్రం ఇస్తాను. ఫోన్ ఎప్పుడు తెస్తాను? సాయంత్రం తెస్తానన్నప్పుడు సాయంత్రం ఫోన్ తెచ్చాడు, నేను 10,000 ఇచ్చాను. సో నేను ఇచ్చిన తర్వాత నేను తెమ్మన్న ఫోన్ ఇది కాదు అంటే కుదురుతుందా? యూ షుడెంట్ మెన్షన్ ద స్పెసిఫిక్ క్వాలిటీస్ ఆఫ్ ది మొబైల్. చూడండి ఒక ఎగ్జాంపుల్ చదువుతాను చూడండి. సో ఆంటోనీ హూ ఓన్స్ ఏ టీవీ షోరూమ్ హ్యాస్ 20 టీవీ సెట్స్ and agrees to sell any one of them. Disturbance వస్తుంది చూడండి. Anthony who owns a TV showroom has 20 TV sets and agrees to sell any one of them to Bharati. The contract is for unascertained goods. Unascertained goods means general goods, since which particular TV set shall become the subject matter of sale is not individualized at the time of the contract of sale. చూడండి ఇక్కడ
యాంథోనీ హూ ఓన్స్ ఏ టీవీ షోరూమ్. యాంథోనీ అనే అతను ఒక టీవీ షోరూమ్ నడుపుతున్నాడు. హ్యాస్ 20 టీవీ సెట్స్ అండ్ అగ్రీస్ టు సెల్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో 20 టీవీ సెట్లు ఉన్నాయి. 20 టీవీ సెట్లో దేనైనా అమ్మటానికి అతను సిద్ధపడ్డాడు. ఎవరికి? భారతికి. ద కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ అన్అసెర్టైన్ గూడ్స్. అన్అసెర్టైన్ గూడ్స్ అంటే జనరల్ గూడ్స్. సిన్స్ విచ్ పర్టికులర్ టీవీ దట్ ఈజ్ నోన్ యాజ్ ద జనరల్ కాంట్రాక్ట్. చూడండి ఇక్కడ 20 టీవీ సెట్లు ఉన్నాయి. సో 20 టీవీ సెట్లో ఒక టీవీ సెట్కి అగ్రిమెంట్ అయింది. 20 సెట్లో ఏ టీవీ సెట్కి అగ్రిమెంట్ అయింది? సో దెర్ ఈజ్ నో స్పెసిఫికేషన్, దెర్ ఈజ్ నో స్పెసిఫిక్. సో 20 వాటిల్లో ఓనర్ ఏది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు? మనకి ఏదైనా ఇవ్వచ్చు. మనకి 20 సెట్లో ఏ సెట్ అయినా మనకి ఇవ్వచ్చు. సో దట్ ఈజ్ నాట్ ద జనరల్ కాంట్రాక్ట్ అంట. జనరల్ సేల్ కాంట్రాక్ట్ అంట. అట్లా కాకుండా 20 దాంట్లో పర్టికులర్గా ఒక టీవీ సెట్ను మనం సెలెక్ట్ చేసి ఆ టీవీ సెట్టే నాకు కావాలి అని అనుకుంటే సో ఇన్ కేస్ స్పెసిఫిక్ కాంట్రాక్ట్. అట్లాంటి టీవీ సెట్ వాడు పంపించలేదు అనుకోండి మనకి, అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. వాడు వైలేట్ చేసినట్టే కదా. అంటే మనం ఏంటంటే దాన్ని జనరల్గా తీసుకున్నాం తప్ప ఇండివిజువల్. స్పెసిఫిక్ కాంట్రాక్ట్ ఈజ్ ఇండివిజువల్. సో జనరల్ కాంట్రాక్ట్ ఈజ్ జనరల్ అన్నమాట. సో అన్నీ కలిపి ఉంటాయి అక్కడ.